ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే, ఈ క్రోధినామ సంవత్సరం రాబోతుంది కాబట్టి ఈ ఫలితాలు ఈ రకంగా ఉంటాయని చెప్పడం జరిగింది. అదే రకంగా మనకు కనిపిస్తుంది పరిస్థితి. ఇంకా ఇన్ ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బందులు ఉంటాయా, ఉన్నట్లయితే దానికి మరి పరిహారం ఏం చేసుకోవాలి అని అడుగుతున్నారు. అప్పుడు నేను చూసినట్లయితే మనకి అక్టోబర్ 22వ తేదీ నుంచి ఒక 45 రోజులు కుజుడు వృశ్చికంలో మన కర్కాటక రాశిలో నీచపొంది ఉంటాడు. కానీ ఆ టైంలో ఒక నెల రోజుల తర్వాత వక్రిస్తాడు మళ్ళీ. సో 22వ తేదీ అక్టోబర్ నుంచి ఒక నెల రోజులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది. దానికి ఏ రాసుల వారు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి కుజుడు నీచ పొందుతున్నందుకు అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు మీ రాశిలోనే కుజుడు యొక్క సంచారం జరుగుతుంది. అది కూడా దశమాధిపతి పంచమాధిపతి అయి. అంటే ఏమిటి, ప్రేమించిన వారి మూలంగా లేనట్లయితే ఏదైనా ఉద్యోగంలో ఉన్నటువంటి వర్క్ స్ట్రెస్ మూలంగా మీకు ఈ నీచబడ్డ కుజుడు దీని ప్రభావాన్ని చూపిస్తాడు. మరి దీనికి ఏం చేయాలి? మెడిటేషన్ చేయండి. ఓం స్కందాయ నమః అనే నామస్మరణ చేయండి. మెడిటేషన్లోని కుంకుమ, పసుపు, గంధము కలిపిన నీటితోని అభిషేకం చేయండి. అలాగే ఎవరైనా ఇష్టపడ్డారు లేదా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఈ 6 నెలల్లో కొంచెం మీరు ఏదైనా శస్త్రచికిత్సలు చేయించుకొని సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చూపిస్తుంది. వీలైతే కాస్త పోస్ట్పోన్ చేసుకోవడం ఇంకా మంచిది. అయితే ఇక్కడ ఈ లగ్నంలో ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో సప్తమం వైపు వక్రించి వస్తున్నటువంటి శని ప్రభావం కానివ్వండి, లేదా అష్టమంలోనే వక్రగతి కంప్లీట్ అయినటువంటి శని మీద కానీ దృష్టి ఉన్నప్పుడు ఏం జరుగుతుంటుందంటే, మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క కుటుంబ సభ్యులతో అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ అవుతూ ఉంటాయి దీనివల్ల. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అయితే నేను మొదట్లో చెప్పినట్టుగా కాస్త వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, వర్క్ బర్డన్స్ ఎక్కువ ఉంటాయి, ఆఫీస్లో వేరే వాళ్ళు చేయాల్సిన వర్క్స్ కూడా మీ మీదే పడుతూ ఉంటాయి. కాకపోతే ఈ సమయంలో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, వర్క్ బర్డన్ ఎక్కువైపోతుందని ఇంకోటి వెతుక్కుంటాను మానేస్తే మళ్ళీ ఒక 6 నెలల గ్యాప్ వరకు జాబ్ రావడానికి ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది. ఎంతో కృషి చేసి ఎంతో లలిత అమ్మవారికి అయితే ఈ బర్డన్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, మీరు 2 నామాలు చేసుకోండి. ఒకటి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః. రెండవది ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకోండి. ఈ 2 చేసుకుంటే ఏమవుతుందంటే, ఒకటి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, ఉద్యోగంలో ఎక్కువ శ్రమ ఉన్నటువంటి వారికి ఆ యొక్క ఉద్యోగ శ్రమ కూడా తగ్గుతుంది అనేటువంటి చూపిస్తుంది. అయితే సుపీరియర్స్లో ఎవరైనా సరే యంగ్స్టర్స్ రావడం, వాళ్ళు మీ మీద అజమాయిషి చలాయించడం, ఏమిటి అసలు మనకు ఉన్నంత అనుభవం ఇతనికి లేదు, ఈయన అనవసరంగా మనకి ఆఫీస్లో వచ్చి గొడవ ఇబ్బంది పెడుతున్నాడు అనేటువంటి ఫలితాలు మీకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే ఏదేమైనప్పటికీ కూడా మీకు కాస్త లాభంలో గురువు ఉండి కాపాడుతున్నాడు. ఈ సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఇబ్బందులు వస్తున్నప్పటికీ కూడా గురువు ఏంటంటే లాభంలో ఉన్నాడు, కానీ వక్రించి ఉంటాడు ఈ టైంలో కొంతవరకు. ఈ వక్రగతి వల్ల కూడా ఏమవుతుంటుంది, వక్రించి దశమంలోకి వెళ్ళడం వల్ల కొన్ని కొత్త బిజినెస్లు ఏదైనా ప్రారంభిద్దామనే ఆలోచనలు రావడము. కాకపోతే 3లో కేతు ఉన్నందుకు ఆ బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో అగ్రిమెంట్స్ అవి చేసుకునేటప్పుడు అది కొంత జాగ్రత్తగా చూస్ చేసుకోండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన, స్కందుని ఉపాసన ఎక్కువగా చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఈ యొక్క కుజుడు నీచ వల్ల మనం ఇంతకాలం ఏదైతే చూస్తున్నామో, మనం క్రోధినామ సంవత్సరంలో ఆల్రెడీ అనుకున్నాం, ఈ క్రోధినామ సంవత్సరం అనేది గొడవలను ఇస్తుంది, యుద్ధాలను ఇస్తుంది, అనవసరమైనటువంటి అల్లర్లను ఇస్తుంది, విపరీతమైనటువంటి ధోరణి, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ కూడా జరుగుతాయి క్రోధినామ సంవత్సరంలో. బికాజ్ ఆఫ్ నామం ఒక ఎత్తు అయితే మనకి కుజుడు శని యొక్క వీక్షణలు కలయికలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరంలో. అదే కాకుండా ఈ సంవత్సరానికి అధిపతి కుజుడు అయ్యాడు అని చెప్పుకున్నాం. అలాంటి కుజుడు నీచ పొందుతుంటాడు అంటే ఆ సంవత్సరాధిపతి నీచ పొందినప్పుడు మరింత ప్రబలంగా ఉంటాయి దాని ప్రభావం. అంటే ఏమిటి, ఎందుకు చెప్పుకుంటున్నాం మనం వీడియో అంటే, ఈ వేరే దేశాల్లో ఇతర ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా మాత్రం అల్లర్లని, గొడవలని, ప్రకృతి వైపరీత్యాలను ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం ఫలానా రాశి అయితే ఇది చేసుకోండి అని. మరి మీకు రాశి ఏమీ తెలియదు, మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి? నవగ్రహాల్లో ప్రత్యేకంగా ఈ యొక్క కుజుడు కర్కాటకంలో నీచ పొంది శనిని వీక్షిస్తున్నాడు కాబట్టి శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. పాయింట్ నెంబర్ 1. రెండవది చండీ పారాయణం. చెండు వినడం కానీ, చండీ పారాయణం చేసుకోవడం కానీ, చండీ హోమంలో కానీ ఎక్కువగా పార్టిసిపేట్ చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. అదేవిధంగా కాస్త బీపీ లెవెల్స్ ఎక్కువ ఉన్నటువంటి వారు, ఈ కుజుడు యొక్క స్థితి ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఎలా అయితే ప్రకృతి మీద దాని ప్రభావం కనబడుతూ ఉంటుందో మనుష్యుల మీద, మనుషుల ఆరోగ్యాల మీద కూడా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి అది చేయడం.
కాస్త ఎక్సర్సైజ్ చేయడం. ఎప్పుడు కూడా కుజశనుల యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఏంటంటే మనిషి శ్రమిస్తుండాలి. ఎక్సర్సైజ్లని, వ్యాయామాలని, వీటి వల్ల కూడా ఏమవుతుందంటే ఎఫెక్ట్ అనేటువంటి చాలా మటుకు మార్పు వస్తూ ఉంటుంది. అదేవిధంగా కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళకపోవడం అనేది చేయండి. అయితే ఈ కుజుడు భూములకు కూడా కారకుడు కాబట్టి ఎవరైనా సరే, అది మీకు రాశి తెలియనివ్వండి, నక్షత్రం, లగ్నం, అది ఏదేమైనా కానీ, ఒకవేళ తెలియకపోయినా కానీ గుర్తుపెట్టుకోండి, ఈ అక్టోబర్ 22వ తేదీ నుంచి ఇదేమవుతుంది, ఒక నెల రోజుల పాటు అక్కడ నుండి వక్రించి వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వస్తుంది. అంటే ఇదంతా ఒక 5 to 6 months ఆఫ్ ప్రాసెస్. అంటే దాదాపుగా నెక్స్ట్ ఉగాది వరకు దీని ప్రభావం ఉంది చూసుకుంటే. కాబట్టి ఈ నెక్స్ట్ ఉగాది వరకు ఉన్నటువంటి ఈ యొక్క విషయంలో మీరు ఏదైనా ఒక ల్యాండ్ కొనుగోలు చేసేటప్పుడు చూడండి, కోసం మనం ఒక ల్యాండ్ కొనుగోలు చేసుకుంటాం. ఆ ల్యాండ్ ఏమవుతుంది, ఒక్కోసారి అదేదో కబ్జా ఉండడమనో, ఎక్కువ రేటు పెట్టి కొనడము, చూసిన తర్వాత రేట్లు తగ్గడము, ఇట్లాంటివి జరుగుతాయి. ఇలాంటివి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయి అన్నప్పుడు ల్యాండ్స్ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి కుజుడు నీచంలో ఉన్నప్పుడు. అదేవిధంగా రైతులు విత్తనాలు నాటేటప్పుడు కానీ కొన్ని మంచి నక్షత్రాల్లో, అంటే కొంచెం రోహిణి నక్షత్రం ఉంది, అదేవిధంగా ఆ రోజు ఆ నక్షత్రాధిపతి మంచి నక్షత్రం, అంటే ఏ పాపగ్రహ సంబంధం లేని రోజు విత్తనాలు నాటడం లాంటివి చేయండి. అప్పుడు రైతుకి నష్టం కలగకుండా ఉంటుంది. ఎందుకంటే భూమి మీద బ్రతికేటువంటి వ్యక్తి రైతు. మన దేశానికి వెన్నుముక్క అంటూ ఉంటారు. రైతు లేకపోతే మనం లేము. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్త పడండి. మంగళవారాలు, ఈ కుజుడు నీచంలో ఉన్నందుకు మంగళవారాలు ఎటువంటి కొత్త విషయాలు ప్రారంభించకండి. మంగళ శనివారాలు గుర్తుపెట్టుకోండి. ఎందుకు, శని కుజులు పరస్పరం వీక్షించుకుంటున్నారు. లేదా శని హోరల్లో కానీ, శని వారాలు కానీ, లేదా కుజ వారాలు కానీ, అంటే మంగళవారాలు కానీ, మంగళ హోరల్లో, కుజ హోరల్లో కానీ ఎటువంటి కొత్తవి ప్రారంభించకండి. అదేవిధంగా కుజుడి యొక్క లగ్నాలు లేదా శని యొక్క లగ్నాలు, అంటే మేషము, వృశ్చికము, మకరము, కుంభము లగ్నాల్లో కూడా ఏమీ ప్రారంభించకండి. అదేవిధంగా కర్కాటక లగ్నం, ఎందుకంటే కర్కాటకంలో కుజుడు నీచబడి ఉన్నాడు, ఆ యొక్క లగ్నంలో కూడా ఎటువంటిది ప్రారంభించకండి. ఈ జాగ్రత్తలు కనుక తీసుకోగలిగితే బాగుంటుంది. అదేవిధంగా ఈ శని కుజుల వీక్షణ ఉన్నప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ వెళ్ళినప్పుడు రెడ్ కలర్, బ్లాక్ కలర్ అసలు వేసుకోకండి. ఇంపార్టెంట్ అంటే ఏమిటండి, ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, నార్మల్ టైంలో వేసుకోండి, నో ప్రాబ్లం. లేదా ఒక వివాహం మాట్లాడుకోవడం కోసం వెళ్తున్నారు, వేసుకోకండి. అదేవిధంగా ఒక కాంట్రాక్ట్ డీల్ సెట్ చేసుకోవడానికి వెళ్తున్నారు, అలాంటప్పుడు కూడా మీరు ఈ యొక్క శనికుజ సంబంధించిన రంగులు, అంటే ఏంటి, బ్లూ అండ్ బ్లాక్ కలర్స్ వేసుకోకండి. లేదా ఒక ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఒక ప్రారంభం చేస్తున్నారు, అలాంటి సమయంలో అంటే మీరు ఏదైతే మీ లైఫ్లో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని అనుకునేటువంటి విషయాలు ఇవి చేయకండి. అదేవిధంగా మీకు దగ్గరలో గోశాలలు కనుక ఉన్నట్లయితే గోవులకి చక్కగా మీరు క్యారెట్లు, బెల్లము తినిపించండి, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్కోసారి ఈ శనికుజుల వీక్షణలు ఉన్నప్పుడు ఏంటంటే మెయిన్గా ఇది ఎటువంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా దీని ప్రభావం పడుతుందంటే, బాగా మసాలా ఐటమ్స్ తీసుకోవడం కానీ, లేకపోతే స్టాక్ ఉన్నటువంటి ఐటమ్స్ తినకూడదు. ఎందుకంటే స్టాకు కారకుడు శని, మసాలా ఐటమ్స్ కుజుడు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ శని కుజుల పరస్పర వీక్షణలు ఉన్నప్పుడు, నీచబడి ఉన్నాడు కుజుడు, ఇక్కడ వక్రించుకుని వెనక్కి వచ్చినటువంటి శని మీద దృష్టి ఉంది. అప్పుడు ఏమవుతుంది, నీచబడినటువంటి దృష్టి వక్రించిన వీటి మీద ఉన్నప్పుడు సర్వసాధారణంగా దీని ప్రభావం వల్ల, స్టాక్ ఉన్న ఐటమ్స్ వల్ల, మనం తిన్నటువంటి ఫుడ్ వల్ల మనకు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి, ఇబ్బంది వస్తుంటుంది. అంటే రాత్రి అప్పుడు పొద్దున్న తినడము, లేకపోతే ఉదయం ఎప్పుడో వండింది రాత్రి తినడము, ఇవి చేయకండి దయచేసి. ఈ జాగ్రత్తలు వహించండి. గోవులకి క్యారెట్లు, బెల్లము తినిపించండి. కొంచెం మీరు మీ పశువుల్ని, కొంతమంది గొర్రెల్ని, లేకపోతే ఈ యొక్క పక్షుల్ని, కోళ్ళు ఫారాలు అవి నడుపుతూ ఉంటారు, కొంతమంది గుర్రాల పెంపకం చేస్తూ ఉంటారు. రకరకాల పెంపకాలు చేసేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ పశు సంబంధించినటువంటి సంపదలు కానీ ఇవన్నీ కూడా కొంత ఈ కుజుడు వీక్షణ వల్ల గోశాలల్లో గోవుల్ని మెయింటైన్ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో. అంటే అవి ఏం తింటున్నాయి, అవి ఎటువంటి ఫుడ్ పెడుతున్నారు, ఎవరైనా వచ్చి ఈ సంబంధించిన విషయాలు మానిటరైజ్ చేయండి. మీరు ముఖ్యంగా ఏంటంటే అమ్మవారి లలితా సహస్రనామాలు ఉదయం సాయంత్రం చేస్తూ శివాభిషేకం చేసుకుంటే కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటారు. ఈ దేశంలో కదా ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నా, ఎక్కడ ఇలాంటి భయానకమైనటువంటి పరిస్థితులు వస్తున్నా సరే ఎటువంటి ఇబ్బంది కలగకుండా అమ్మవారు రక్షిస్తారు.